Directive Principles of State Policy చూద్దాం. DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి పార్ట్ 4 కిందకి వస్తాయి అనుకుంటా. ఒకసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది పార్ట్ 4లో ఇప్పారు కాన్స్టిట్యూషన్లో. పార్ట్ 4 ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. 51A మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇవి తెచ్చింది ఇరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, విచ్ హ్యాడ్ కాపీడ్ ఇట్. ఇరీష్ ఎక్కడి నుంచి తెచ్చిండ్రు అంటే స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకున్నారు. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారు అంటే ఇవి నోబెల్ ఫ్యూచర్స్ అని చెప్పారు. సో డాక్టర్ అంబేద్కర్ గారు ఇవి నోబెల్ ఫ్యూచర్స్ అని డిపిఎస్పికి చెప్పారు. నోబెల్ ఫ్యూచర్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అలాంగ్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ కంటైన్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఈ రెండు కలిపి ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. సోలో ఆఫ్ కాన్స్టిట్యూషన్ కూడా చెప్పొచ్చు. ఆస్టిన్ ఏం చెప్పారు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ కాన్సైన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సోలు ఫిలాసఫీ అని. ఫీచర్స్ ఏంటి? ఫీచర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటంటే ఇది ఏం చూపిస్తే ఏం డినోట్ చేస్తుంది అంటే కొన్ని ఐడియల్స్ అవి స్టేట్ మైండ్లో పెట్టుకోవాలి ఏదైనా పాలసీస్ కానీ లాస్ కానీ చేసేటప్పుడు. ఇవి కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే రికమెండేషన్స్ అనుకోవచ్చు. స్టేట్కి లెజిస్లేటివ్ ఉండి ఇక్కడ లెజిస్లేటివ్లో కానీ ఎగ్జిక్యూటివ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో అకార్డింగ్ టు ఆర్టికల్ 36 ప్రకారం ఏంటంటే స్టేట్ ఇన్ పార్ట్ 4 హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ పార్ట్ 3. స్టేట్ అంటే ఇక్కడ మనం ఫండమెంటల్ రైట్స్లో స్టేట్ డెఫినేషన్ ఉంటుంది కదా, అదే డెఫినేషన్ ఇక్కడ కూడా. సో అక్కడ ఏం లెజిస్లేటివ్ ఉంటుంది, సో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇంకా అన్ని అథారిటీస్ పబ్లిక్ అథారిటీస్ అన్నీ వస్తాయి అన్నాడు స్టేట్ కిందిగా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ resembles instrument of instructions enumerated in the Government of India Act of 1935. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంటుంది కదా, అందులో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుండే. సో అవే ఆల్మోస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటివి విచ్ ఇష్యూ టు ద గవర్నర్ జనరల్కి అప్పుడు ఇష్యూ చేశారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ద గవర్నర్స్ ఆఫ్ ద కాలనీస్ ఆఫ్ ఇండియా బై ద బ్రిటిష్ గవర్నమెంట్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అప్పుడు వాళ్ళు చెప్పారు. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకొక నేమ్ అనే చెప్పవచ్చు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్కి. డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటివి ఒక ఎకనామిక్ సోషల్ పొలిటికల్ ప్రోగ్రామ్ని డిసైడ్ చేస్తాయి అన్నట్టు మన మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్కి. ఇవేంటంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ ఇవి మెయిన్గా అచీవ్ చేయడానికి ఇవి అవసరం అన్నట్టు. మన ప్రియంబుల్లో ఉన్నాయి కదా ఇవన్నీ. JLEF జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ నాట్ ఆఫ్ పోలీస్ స్టేట్ విచ్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ద కాలోనియల్ ఏరాలో పోలీస్ స్టేట్ ఉండే. ఇప్పుడు మనకు వెల్ఫేర్ స్టేట్ కావాలి, పోలీస్ స్టేట్ కాదు. ఇన్ బ్రీఫ్ ఏం చెప్పారంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ మన కంట్రీలో ఉండాలి. అంటే ఎకనామిక్ డెమోక్రసీ ఉండాలి, సోషల్ డెమోక్రసీ ఉండాలి అని చెప్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ద్వారా మన ఫౌండర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఒకటి ఏంటంటే ఇది కోర్టులో జస్టిసేబుల్ కాదు, ఎన్ఫోర్సబుల్ చేయలేవు కోర్ట్స్ ఇవన్నట్టు వైలేట్ చేస్తే. సో గవర్నమెంట్ని ఎవరు కంపెల్ చేయలేరు ఇవి ఇంప్లిమెంట్ చేయమని చెప్పి. కాకపోతే ఆర్టికల్ 37 ప్రకారం ఏంటంటే దిస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్ of the country and it shall be the duty of state to apply these principles. ఈ ప్రిన్సిపల్స్ అప్లై చేసి లా చేయాలన్నట్టు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ జస్టిసియబుల్ కాకుండా కోర్ట్కి హెల్ప్ చేస్తాయి ఒక ఎగ్జామిన్ చేయడంలో, డిటర్మైన్ చేయడంలో, ఒక కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ లా. ఏదైనా చట్టం చేసినప్పుడు అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అని చెప్పి
చూడడానికి హెల్ప్ చేస్తాయి డిపిఎస్పి. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ మెనీ టైమ్స్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషనలిటీ ఆఫ్ లా ఉందా లేదా చూడడానికి if a court finds that law in question seeks to give effect to directive principalకి ఏదైనా మంచి కరెక్ట్ అయ్యేటట్లు చేస్తే ఆ లా కరెక్టే అన్నట్లు అట్లా ఇచ్చింది అన్నట్టు. ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఆర్టికల్ 19 6 ఫ్రీడమ్స్ ఓకే ఇట్లా అన్నట్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని చాలాసార్లు కోర్టు వాడుకుంది. ఒక చట్టం కరెక్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉందా లేదా అని రాజ్యాంగం ప్రకారం. క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషన్ అనేది డస్ నాట్ కంటైన్ ఎనీ క్లాసిఫికేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఏం లేదు. కాకపోతే దాని కంటెంట్ని బట్టి కానీ డైరెక్షన్ బట్టి కానీ మనం క్లాసిఫై చేసుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఏం చేయలేదు. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇంకా లిబరల్ ఇంటలెక్చువల్గా అలా క్లాసిఫై చేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు మనం సోషలిస్ట్గా చూసుకోండి. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో క్లాసిఫై సోషలిస్ట్ కింద ఏమొచ్చినాయి అంటే ఐడియాలజీ ఆఫ్ సోషలిజం ఇవి ఇక్కడ మెయిన్గా ఉంటుంది. డెమోక్రటిక్ సోషలిస్టిక్ స్టేట్, సోషల్గా ఇంకా ఎకనామిక్ జస్టిస్ ఉండాలి. వెల్ఫేర్ స్టేట్ మెయిన్గా ఎట్లా అంటే వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ పెట్టాలి బై సెక్యూరింగ్ ఏ సోషల్ ఆర్డర్ పర్మియేటెడ్ బై జస్టిస్, social, economic and political, and to minimize inequalities in income, status, facilities and opportunities. ఇలా అన్నట్టు. ఆర్టికల్ 38 ప్రకారం ఏంటంటే టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ ఏ సోషల్ ఆర్డర్ పర్మియేటెడ్ బై జస్టిస్, సోషల్గా ఎకనామికల్గా పొలిటికల్గా ఇన్ఈక్వాలిటీస్ తగ్గియాలి ఇన్కమ్లో, స్టేటస్లో, ఫెసిలిటీస్లో, ఆపర్చునిటీస్లో. ఇంకొకటి ఏంటంటే రైట్ టు నెక్స్ట్ ఏంటంటే రైట్ టు 39 కింద ఆర్టికల్ 39 కింద రైట్ టు అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీవుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఫర్ ద కామన్ గుడ్, ప్రివెన్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అండ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ work for men and women, preservation of health and strength of workers and children against forcible abuse, opportunities for healthy development of children ఉండాలి. 39A ప్రకారం ఏంటంటే ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఇవ్వాలి పూర్కి 39A కింద. రైట్ టు 41 కింద ఏంది అంటే రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిజేబుల్ ఉన్నప్పుడు. 42 కింద ఏంటంటే ఒక ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ కూడా ఉండాలి. 43 కింద ఏంటంటే టు సెక్యూర్ ఏ లివింగ్ వేజ్, ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్ వర్కర్స్. 43A కింద ఏంటంటే టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. 47 కింద ఏంటంటే టు రేస్ లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. ఇవి అన్నట్టు. సో ఓవరాల్గా 8 ఉన్నాయి. ఇప్పుడు గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇవి జనరల్గా గాంధీ ఐడియాలజీ బట్టి ఉంటుంది. ఇది నేషనల్ మూమెంట్లో గాంధీ ఏదైతే ప్రోగ్రామ్స్ చేశారో దాని కింద ఏంటంటే విలేజ్ పంచాయతీస్ ఆర్గనైజ్ చేయాలి, దానికి నెససరీ పవర్స్ ఇవ్వాలి, అథారిటీ ఇవ్వాలి, దాన్ని ఎనేబుల్ దెమ్ ఫంక్షన్ ఎస్ యూనిట్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ లాగా చేయడానికే. ఇది 40. ఆర్టికల్ 43 కింద అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి ఇండివిజువల్ లెవెల్లో అండ్ కోఆపరేషన్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. టు వాలంటరీ ఫార్మేషన్ ఉండాలి, ఆటోనమస్ ఫంక్షనింగ్, డెమోక్రటిక్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఆర్టికల్ 43B. ఎడ్యుకేషనల్ అండ్ సోషల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఇంకా అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ప్రమోట్ చేయాలి. సోషల్ ఇంజస్టిస్ నుంచి, ఎక్స్ప్లోయిటేషన్ నుంచి కాపాడాలి వాళ్ళని. కన్సప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అది ప్రొహిబిట్ చేయాలి. స్లాటర్ ఆఫ్ కౌస్, కాల్స్ అండ్ అదర్ మిలిచ్ అండ్ డ్రాట్ క్యాటిల్ అండ్ టు ఇంప్రూవ్ దర్ బ్రీడ్స్. ఇంకా లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఏదంటే లిబరలిజంకి సంబంధించినవి.
ఏదంటే ఆర్టికల్ 44 కింద ఏమంటే టు సెక్యూర్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద కంట్రీ. ఆర్టికల్ 44 కింద యూసీసీ ఉండాలి. యూసీసీ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. 45 ప్రకారం 6 years వరకు ఎడ్యుకేషన్ ఉండాలి. 48 ప్రకారం ఏంటంటే అగ్రికల్చర్ ఇంక ఎనిమల్ హస్బెండరీ అండ్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్లో డెవలప్ చేయాలి. 48A కింద ఏంటంటే ఎన్విరాన్మెంట్ని, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయాలి. 49 కింద ఏంటంటే మాన్యుమెంట్స్ని, ప్లేసెస్ని, ఆర్టిస్టిక్ ఆర్ ఆఫ్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్ డిక్లేర్డ్ టు బీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అది చేయాలి. 50 టు సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ద స్టేట్. 51 ప్రకారం ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ఉండాలి. మెయింటైన్ జస్ట్ అండ్ honorable రిలేషన్స్ బిట్వీన్ నేషన్స్. టు ఫోస్టర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ లా అండ్ ట్రీటీ obligations and to encourage settlement of international disputes by arbitration.